ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నీరసం తగ్గిందా? ఇంకా రేపు ఎల్లుండి వెళ్తాము. ఇంకా ఏమీ సర్దలేదు. వస్తున్నారు, వెళ్తున్నారు. హాయ్. సేఫ్గానే వస్తాం. అది ఈసారి డైరెక్ట్ ట్రైన్ దొరికారు. ఎందుకంటే మేము ఊరు వచ్చే ముందే ఆ, అంటే ఒక 3 months ముందే టికెట్లు చేసి ఉంచారు. దానివల్ల డైరెక్ట్ ట్రైన్ దొరికింది. దానివల్ల ఇవాళ ఎక్కితే రేపు దిగేసేలాగా ట్రైన్ దొరికింది అనమాట. మామూలుగా టికెట్లు చేసుకుంటే కలకత్తా వెళ్ళి రావాలంటే అమౌంట్ ఎక్కువైపోతుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఈసారి ఏదో ఒకటి అవుతుందని ముందుగా టికెట్లు చేసి ఉంచేశారు. దానివల్ల మీ ఒంట్లో ఎలా ఉంది? ఫోన్ ఎక్కువ వాడొద్దు. రవి గారికి ఇచ్చేయండి, రవి గారు చూసుకుంటారు ఫోన్ని. ముందు మీ హెల్త్ చూసుకోండి, తర్వాత పనులు చూసుకోవచ్చు. కానీ హెల్త్ జాగ్రత్త అండి బాబు. ఏంటి, కష్టపడిన వాళ్ళు మొన్న వరకు కష్టపడేసి ఇప్పుడు సడన్గా మూల పడిపోయారు. పాపం పెళ్ళి దగ్గర దగ్గర అనగానే పడిపోయారు. కానీ చాలా బాధపడ అనిపిస్తుంది. బాయ్ బాయ్. పడుకోండిలేండి, పడుకోండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి మీరు. టెన్షన్ వద్దు అసలు. మనకు సగము జబ్బు టెన్షనే తినేస్తుంది. ఏమవుతుందా, ఎలాగవుతుంది, ఎలాగవుతుందని టెన్షనే సగం తినేస్తుంది. ఏదైతే అదే అయిందని సాఫీగా ఉంటే సరిపోద్ది. దేవుడు ఉన్నవాడు దేవుడే చూసుకుంటాడు. ఇంకా మీకు ఆ చిన్న ప్రాబ్లం జరగకుండా ఉంటే ఇంత, మీ ఓనర్ ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. హలో. చెప్పండి. బుజ్జి కిందకు వచ్చేయండి. ఎంత చిన్నపిల్లకి కూడా జాడేసుకోవడం లేనా, ఊడిపోద్దేమోనని. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఎవరో వచ్చారు, వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మ్మ్. 7 సైకిల్ 11 7 likes, సెకండ్ 7 viewers.